హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు 5 సంవత్సరాల క్రితం ఎలా పనిచేసేవారో ఈరోజు కూడా అలాగే పనిచేస్తున్నారా, లేదా నిజంగా టైలర్గా ఎదుగుతున్నారా? చాలామంది టైలర్లు ఉదయం నుంచి రాత్రి వరకు చాలా కష్టపడతారు. కానీ సంవత్సరాలు గడిచినా అదే ఆదాయం, అదే కస్టమర్లు, షాపు అదే, పనిచేసే విధానం కూడా అదే. అంటే మనకు పని ఉంది కానీ ఎదుగుదల లేదు. ఈరోజు అలాంటి 7 సంకేతాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ 7 సంకేతాలలో మీకు 5 సంకేతాలు సరిపోయినా కూడా మీరు సరైన దారిలో ఉన్నారని అర్థం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతి ఒక్క టైలర్కి చాలా యూజ్ అవుతుంది. ఏ టైలర్ కూడా మనం ఉన్న స్థాయిలో ఉండాలని కోరుకోరు. ఎవరైనా ఎదగాలి అనే కోరుకుంటారు. కొందరికి షాప్ పెట్టాలని ఉండొచ్చు, కొందరికి బొటిక్ పెట్టాలని ఉండొచ్చు, కొందరు ఇంట్లోనే ఉండి ఇంకా కస్టమర్స్ ఎక్కువ రావాలని కోరుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఒక్కొక్క టైలర్కి ఒక్కొక్క టార్గెట్ అనేది ఉంటుంది. మీరు ఆ టార్గెట్ని చేరుకోవాలంటే మీరు కరెక్ట్ దారిలోనే ఉన్నారా లేదా అనేది అయితే ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుందన్నమాట. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కుట్టబోయే బ్లౌజ్ అయితే బోట్ నెక్ బ్లౌజ్, మధ్యలో అలా షేప్ డిజైన్ వచ్చిందన్నమాట. ఇది కుట్టుకుంటూ ఈ టిప్స్ అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. మీరే ఒకసారి ఆలోచించండి. గత సంవత్సరం మీకు వచ్చిన స్కిల్స్ ఈ సంవత్సరం కూడా అవేనా? లేదా కొత్త డిజైన్లు ఏమైనా నేర్చుకున్నారా? లేదా టైలరింగ్లో కొత్త టెక్నిక్స్ ఏమైనా నేర్చుకున్నారా? ఎదుగుదల అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. మనం కాలాన్ని బట్టి మారుతూ మనలోని కొత్త స్కిల్స్ని కస్టమర్స్కి చూపించాలి. అలా కస్టమర్లు కూడా ఈ టైలర్ మనం ఏ డిజైన్ చెప్తే అది కుడుతుంది అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం కొత్తది నేర్చుకున్న టైలర్ ఎప్పుడూ కూడా వెనుకపడదు. ఇక రెండో సంకేతం వచ్చేసి కొత్త కస్టమర్లు వస్తున్నారు అంటే ఒక విజయం. అదే కస్టమర్ మళ్ళీ మీ దగ్గరికి రెండోసారి వస్తున్నారు అంటే అది అసలైన విజయం. ఎందుకంటే వచ్చిన కస్టమర్కి మీ పని, ఫిట్టింగ్, ఫినిషింగ్ నచ్చాయి. మీరు మంచిగా కుడుతున్నారు అనే నమ్మకం ఏర్పడింది. అలా వాళ్ళకు నమ్మకం రావడం ద్వారా వాళ్ళకు తెలిసిన వాళ్ళను మన దగ్గరికి తీసుకొస్తారు. మీ దగ్గరికి కొత్త కస్టమర్స్, మళ్ళీ వచ్చే కస్టమర్స్ సంఖ్య పెరుగుతుంది అంటే మీ ఎదుగుదల మొదలైంది. మన పనిని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. రోజు రోజుకి స్టిచ్చింగ్ ఎంత ఇంప్రూవ్ అవుతామో మన విజయాన్ని ఎవరూ ఆపలేరు. ప్రతి పనిని శ్రద్ధతో చేయాలి. మనం మొదట్లో స్టిచ్చింగ్ స్టార్టింగ్ చేసినప్పుడు మన కస్టమర్స్ ఏవి తీసుకొచ్చినా కూడా అవి మనం కుడతాము. అది మన బాధ్యత. అలాగే మనకు పని ఉంది, ఇంకా పని కావాలి అని కోరుకుంటాం కాబట్టి కస్టమర్స్ ఏది ఇచ్చినా కూడా మనము అది ఆల్ట్రేషన్ కావచ్చు, ఫిట్టింగ్ చేయడం కావచ్చు, లేకుంటే చిరిగిన బట్టల్ని కుట్టడం కావచ్చు, ఏదైనా సరే మనకు పని కావాలని చెప్పి కస్టమర్స్ ఏది ఇచ్చినా కూడా మనం తీసుకొని కుడతాము. కానీ మీకు టైలరింగ్లో అనుభవం పెరిగిన తర్వాత కూడా ప్రతి పనిని తీసుకుంటే మీరు ఇంకా అదే స్థాయిలో ఉన్నారని అర్థం. ప్రొఫెషనల్ టైలర్స్ టైంకి చాలా విలువిస్తారు. మనం ఇప్పుడు ఈ పని చేయాలా వద్దా, ఆల్రెడీ మన దగ్గర చాలానే స్టిచ్ చేసేవి ఉన్నాయి కదా, ఇది తీసుకుంటే టైంకి ఇవ్వగలమా లేదా, ఇలా ప్రతిదీ ఆలోచిస్తారు. అలాగే ఆల్ట్రేషన్, కుట్లు వేయడం, ఫిట్టింగ్ చేయడం ఇలాంటివి అయితే దానికో 10-20 నిమిషాలు పోతుంది. దాని తగ్గట్టే మనం మనీ తీసుకుంటున్నామా లేదా, అది ఇప్పుడు మనకు చేయాల్సిన అవసరం ఉందా, ఇవన్నీ ఆలోచిస్తారు. మనం టైలరింగ్లో ఎదిగినప్పుడు మనం ఏ పని చేయాలి, ఏది వద్దు అనే నిర్ణయం తప్పకుండా తీసుకోగలగాలి. అలా అయితేనే మనం పర్ఫెక్ట్ టైలరింగ్ చేస్తున్నాము అని అర్థం. ఇక నాలుగవది వచ్చేసి కొంతమంది టైలర్స్ నాకు అన్నీ వచ్చు, నేను నేర్చుకోవాల్సిన అవసరమే లేదు అనుకుంటారు. అలా అనుకున్న రోజు నుండే వాళ్ళ ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే జీవితంలో ఎదగాలి అనుకునేవారు నాకు అన్నీ వచ్చు అనే గర్వం ఎప్పటికీ ఉండదు. రోజులు తగ్గట్టు కాలానికి అనుగుణంగా మనం కొత్త కొత్తవి నేర్చుకోవాలి. రోజులు మారుతున్నాయి, కస్టమర్స్ మారుతున్నారు కాబట్టి వాళ్ళకు నచ్చినట్టు కుట్టియడం మన బాధ్యత. కాబట్టి నాకు అన్నీ వచ్చు అనే గర్వం పక్కన పెట్టి ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు ఏం నడుస్తుంది, మనం కొత్తగా ఏం నేర్చుకోవాలి అని ఆలోచించాలి. మన కొత్త కొత్త డిజైన్స్ బట్టి, మన కొత్త కొత్త స్కిల్స్ని బట్టే కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు. మనం అన్నీ పర్ఫెక్ట్గా కుడుతున్నామా లేదా అనేది కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఎప్పుడు మనం నేర్చుకోవడం ఆపుతామో అప్పుడే మన ఎదుగుదల అనేది ఆగిపోతుంది. కాబట్టి మనం జీవితంలో ఎదగాలి అంటే నేర్చుకోవడం ఎప్పటికి కూడా ఆపొద్దు. మన జీవితాంతం చచ్చే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. మనకు అన్నీ వచ్చు అనేది ఒక భ్రమ. మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూనే ఉండాలి. ఇక 5వ టిప్ వచ్చేసి మనం స్టార్టింగ్లో కొత్త డిజైన్ చూస్తే కుట్టగలుగుతామో లేదో అని భయం వేస్తుంది. కొత్త కస్టమర్స్ వస్తే వాళ్ళకి ఫినిషింగ్ కుదురుతుందో లేదో అని భయం వేస్తుంది. కానీ ఈరోజు నేను చేయగలను అనే నమ్మకం మీకు వస్తే అదే మీ ఎదుగుదల. స్కిల్స్ కంటే ముందు ఆత్మవిశ్వాసం వస్తుంది.
ఎప్పుడు ఏ పని చేసినా భయాన్ని పక్కన పెట్టి నమ్మకంతో చేస్తాము. అప్పుడే మనకి విజయం వస్తుంది. మన మీద మనకు నమ్మకం ఉంటే రాని పని కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన మీద మనకి నమ్మకం అనేది వదిలిపెట్టుకోవద్దు. చాలామంది నువ్వేం చేయగలుగుతావు, నీకు ఇది అవసరమా, నీ వల్ల కాదు అని వెనుక అడుగు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మనం జీవితంలో ఎదుగుతుంటే ఎవరికి కూడా నచ్చదు. ఎప్పుడు కూడా మనకంటే ఎక్కువే ఉండాలనుకుంటారు లోకం. కాబట్టి మనల్ని ఎప్పుడు తక్కువ చేయాలని చూస్తారు. వాళ్ళ మాటల్ని పట్టించుకొని మనం ఇంకా భయపడుతూ ఉన్నామంటే వాళ్ళు ఎలా అన్నారో మనం అలాగే వెనకకి వెళ్తాం. కాబట్టి ఎవరి మాటలు చెవిలో పెట్టుకోకుండా మీ ముందు టార్గెట్ ఉంది ఏంటి, దాని తగ్గట్టు మీరు పని చేసుకుంటూ ఉండాలి. మీ మీద నమ్మకాన్ని మీరు ఎప్పుడు కూడా కోల్పోవద్దు. అదే మనకు ఒక పెద్ద బలం అన్నమాట. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏ పనైనా కూడా మనం ఈజీగా చేయగలుగుతాము. కాబట్టి లోకులు కాకులు అనే సామెత ఊకనే రాలేదు. లోకం మనం మంచిగున్నా అంటూనే ఉంటారు, చెడ్డగున్నా అంటూనే ఉంటారు. కాబట్టి లోకం మాటలు అసలు పట్టించుకోవద్దు. మన పని, మన ఇల్లు, మన పిల్లలు, మన ఇదే అంతే. ఇక మనకి అది తప్పించి బయట ప్రపంచం గురించి ఆలోచించామంటే మనం వెనుకడుగు వేయాల్సిందే. కాబట్టి లోకం గురించి ఎప్పుడు కూడా పట్టించుకోకండి. ఇక ఆ రోజు వచ్చేసి టైలరింగ్ చేసే వాళ్ళకు ఈరోజు ఎంత సంపాదించాను అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంత కష్టపడ్డాను కదా, కరెక్ట్గా ఈరోజు మనీ వచ్చిందా లేదా అని ఆలోచిస్తారు. కానీ ఇంకా నేను ఇంకెలా మెరుగుపడాలి, నాలో ఇంకేమైనా మార్చుకోవాలా అని ఆలోచిస్తున్నారా? ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే ఇలాంటి ఆలోచన మీకు వచ్చిందంటే మీ ఎదుగుదల ప్రారంభమైందని అర్థం. కాబట్టి డబ్బుల విషయమే కాకుండా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం కూడా చాలా వరకు చేయాలి. మీరు కరెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నారా, అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా, మీరు కస్టమర్స్తో బాగా మాట్లాడుతున్నారా, ఇంకెలా కస్టమర్స్ని మన మాటలతో మన దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి. మెయిన్ మన టైలరింగ్లో కస్టమర్స్ని మన వైపు తిప్పుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మనం కస్టమర్స్తో ఎంత మంచిగా మాట్లాడతామో వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ మనకు అవుతారు. కాబట్టి కస్టమర్స్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు కూడా ప్రశాంతంగా వినండి. కొంతమంది చెప్పిందే చెప్తారు పని మంచిగా కుట్టమని ఒక 10 సార్లు చెప్తారు కావచ్చు. మనకు తెలియదా, మన కస్టమర్స్ అంతా పోగొట్టుకోం కదా. కానీ వాళ్ళు చెప్తారు. ప్రతిదానికి నవ్వుతూ సమాధానం ఇచ్చామంటే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఇంత చెప్పినా కూడా వాళ్ళు చిరాకు పడకుండా ప్రశాంతంగా వింటున్నారు అనే నమ్మకం వాళ్ళకు వచ్చి మనం మంచి వాళ్ళము అనే నమ్మకం వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ప్రశాంతంగా ఉండాలి. కస్టమర్స్కి నచ్చిన డిజైన్స్ ఇంకెలా కావాలి ప్రతిదీ అడిగి తెలుసుకొని మనం స్టిచ్చింగ్ చేస్తే మనకి రెగ్యులర్గా కస్టమర్స్ వస్తారు. అలాగే మనం కొత్తది నేర్చుకున్నట్టు ఉంటుంది. దాని తగ్గట్టు మనం డబ్బు కూడా సంపాదిస్తాము. అన్నీ ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా నేను ఇంకా ఎలా మెరుగుపడాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి అనే ఆలోచన చేయండి. ఇక ఏడోది వచ్చేసి ఎప్పుడు కూడా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. 5 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఒక పెద్ద షాప్ పెట్టాలనుకుంటున్నారా, మంచి బ్రాండ్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే మీ దగ్గరికి నేర్చుకోవడానికి స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ రావాలనుకుంటున్నారా? ఇలా ఒక లక్ష్యం అనేది పెట్టుకోండి. లక్ష్యం లేకుండా మనం ఎంత కష్టపడినా కూడా మనకు దారి అనేది కనిపించదు. ప్రతి టైలర్కి ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. టార్గెట్ లేకుండా ఏ పని చేసినా మీరున్న చోటే ఉంటారు. మీ ఎదుగుదల ఉండాలి అంటే లక్ష్యం పెట్టుకోవడం తప్పనిసరి. ఎదుగుదల అంటే ఈరోజు 500 రూపాయలు ఎక్కువ సంపాదించడం కాదు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీరు మెరుగుపడ్డారా లేదా, ఇంకా మంచిగా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకున్నారా, అదే మీ నిజమైన ఎదుగుదల. ఈరోజు చెప్పిన 7 సంకేతాలలో మీకు ఎన్ని సరిపోయాయి? 3 లేక 5 లేక మొత్తం 7? ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోస్ చూడడం ద్వారా మీకు కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది నేను ఏ స్థాయిలో ఉన్నాను అనేది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.